అంటే కూడా ఒప్పుకోవట్లేదు 27 days. I have to also talk about my editor Praveen Pudi garu and our lyricist Shrimani garu. చాలా పెద్ద మూవీస్కి వర్క్ చేస్తారు. లైక్ ఐ సెడ్ అందరూ దే గేవ్ దర్ ఎవ్రీథింగ్ అండి. ఏదో వెబ్ సిరీసే కదా, యూనో చిన్న బడ్జెట్ వెబ్ సిరీస్ అని ఎవరు ట్రీట్ చేయలే. అందరూ దే గేవ్ దర్ 100%. మళ్ళీ చెప్తున్నా, నాకు ఇలాంటి స్టేజ్ మళ్ళీ రాకపోవచ్చు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్ యూ సో 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 మచ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెబ్ సిరీస్ అని యాక్చువల్లీ మాకు కూడా అనిపించట్లేదు, మేము కూడా సినిమా అనే ఫీల్ అవుతున్నాము. కాకపోతే ఇంకా నేను సినిమా అని అనలేను కాబట్టి స్టేజ్ మీద ఉండి వెబ్ సిరీస్ అని అనాల్సి వస్తుంది. ఎనీవేస్ 5 episodes ద్వారా ఈ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ November 19th నుంచి ZEE5లో స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూడా సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు మర్చిపోకుండా అదే రోజు చూడండి, లేని వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఏమిటిది ఏదో సెటప్ చేసేస్తున్నారే, నాకు కూడా తెలియకుండా ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నారు. ఓకే, ఇక్కడ ఏం జరగబోతుంది తర్వాత అనేది నాకు కూడా తెలియదండి, నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ నాకున్న ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరికొద్దిసేపట్లో వరుణ్ తేజ్ మన గని ఇక్కడికి రాబోతున్నారు. సో ఆయన కోసం ఎక్సైట్మెంట్ని అలా నిలుపుకుని ఎదురు చూస్తుందాము. బట్ ప్రస్తుతానికైతే స్టేజ్ పైన ఏదో సర్ప్రైజ్ ఉండబోతుందని అనిపిస్తుంది. నాతో పాటు మీరు కూడా చూసి తెలుసుకోండి, ఎంజాయ్ చేయండి. KLM Fashion Mall Keep Loving More presents the pre-release event of Oka Chinna Family Story, powered by Big C. Associate sponsors Ushodaya Supermarket and Vijeta Supermarket. Today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. Music is on ZEE5. Broadband partner Excel. ఏమండి ఇది మీరు ముందే మాట్లాడుకుని రావాలి కదా. ఏం చెప్పకండి అని చెప్పారు నాకు, నేను అందుకే ఏం చెప్పట్లేదు. మహేష్ గారు కాస్త ముందుకు వస్తారా ప్లీజ్. యాక్చువల్లీ ఇందాక నిహారిక గారు మాట్లాడుతున్నట్టు మా అందరికీ ఉన్న ఒకే ఒక డౌట్, అది ఇది ఏమన్నా మీ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్సా? ఈ ఒకటే ఎందుకు మహేషే ఎందుకు అయింది క్యారెక్టర్ పేరు, ఇది మాకు ఏంటో మీరు సమాధానం చెప్పకపోయినా మేము ఫిక్స్ అయిపోతున్నాం కొన్నిటిని. బట్ స్టిల్ మీరు చెప్తే మాకు ఇంకొంచెం క్లారిటీ వస్తుందని మా ఫీలింగ్. ఇది నాకు తెలిసి ప్రతి ఒక్కరి మహేష్ అనేవాడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటారు. సో మా ఇంట్లో మహేష్ ఎవరు లేరే, అగో నిహారిక ఇంట్లో కూడా ఎవరు లేరంట. సో ఇది నా లైఫ్లో చాలామంది చూశాను నేను, మేబీ ఇంక్లూడింగ్ మీ, లైక్ లోన్ వల్ల సఫర్ అయిన వాళ్ళని. సో మేబీ we together took few points from real life and then we formed a story. అదంతా ఓకే అండి, హీరో పేరు మహేషే ఎందుకు అయ్యింది? we felt ఆ క్యారెక్టర్కి మహేష్ ఉండడమే యాప్ట్ అని అనిపించింది. బట్ ఎందుకు కరెక్ట్గా యాప్ట్ అనేది మేబీ రిలీజ్ తర్వాత. Yes, here we have our mega friends Varun Tej garu. Welcome to the event. Let's welcome mana Gani Varun Tej garu to the pre-release event of Oka Chinna Family Story. ఓకే, సో నేనైతే వరుణ్ తేజ్ గారు వచ్చే వరకు వెయిట్ చేశాను. సో మీరు వచ్చాకే సర్ప్రైజ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు వరుణ్ తేజ్ గారు. సో ఇక మీ పర్మిషన్తో ఆ సర్ప్రైజ్ ఏంటో మేము చూసేస్తాము. ఓకే, ఓవర్ టు యూ నిహారిక గారు. స్టేజ్ పైన చూపిస్తాం. ఓకే, ఒక చిటికేసి మరి చెప్పారు స్టేజ్ పైన చూపిస్తాం. ఓకే, లెట్స్ వాచ్. చిన్న జట్కా బండికి అందరికీ స్వాగతం. సమస్య సమోసా అయినా నా దగ్గరకు వస్తే ఆంఫట్. సమస్య అయితే తీర్చేస్తాను, సమోసా అయితే తినేస్తాను. బా ఏం రాశాను, అనవసరంగా రైటర్ని పెట్టుకున్నా. నేను రాసుంటేనే అసలు మా ప్రాజెక్ట్కి రైటర్ రాస్తే 2-3 నిమిషాలు పోయిందమ్మా, మీరు రాసి ఉంటే 2-3 నిమిషాలు స్క్రీన్ మీద ఉండేది.
ఓకే ఓకే రెడీ. అయితే ఇప్పుడు మన ఫస్ట్ సమస్యని పిలిచేద్దాం. బాబు రండమ్మా. ए मैं हूँ, ए मेरा पति है, इधर पार्टी हो रही है. ఇది పార్టీ కాదని అమ్మ కడుపు మాడ Oh, sorry, sorry. కూర్చో కూర్చో ए मैं हूँ, ए मेरा पति है, इधर बात को झंडा बंदी हो रही है. ఈవిడ సరిగ్గా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వదు, తెలిసిపోతుంది. మేకప్ కొంచెం డల్ చేసుకుందాను. మేకప్ కొంచెం డల్ చేయాలి. ఫ్రెష్గా ఉన్నారా? చేడ్చినట్టు రాత్రంతా. ఓకే మేడం ఓకే మేడం, డల్ అయిపోయింది మేడం. మేడం బాధగా ఉండాలా కొంచెం హ్యాపీగా ఉండొచ్చు, పర్లేదు. బాధ. సో చెప్పండి, మీ పేరేంటి? నా పేరు బాలమ్మ. మీరు అబ్బాయి కదా, అమ్మాయి పేరు పెట్టుకున్నారేంటి బాలమ్మ అని? బాబోయ్, ఇసిరే బాల్ కదమ్మా, పేరే బాలమ్మ. ఓ బాల్. ఆవిడ పేరేంటి? సూపర్ ఉమెన్. సూపర్ ఉమెనా? అదేం పేరు, ఎవరు పెట్టారు? అబ్బో తెలియనట్టే. అదే కదా. సరే సరే ఓకే. మీరెవరు అసలు, మీ సమస్య ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేడం నా సమస్య ఏంటంటే బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది మేడం, బాగా దూకుంటుంటే ఒకేసారి గుండు కొట్టేసుకో, దరిద్రం వదిలిపోద్ది. మా షోకి ఎందుకు వచ్చారని అడుగుతున్నాను, చెప్పు. మేడం मैं हूँ, मेरा पति है, वो तो निहारिका है. ఇదే మేడం ప్రాబ్లం, రీల్స్ తెగ చేసేస్తుంది మేడం. రీల్స్ చేస్తే ప్రాబ్లం ఏముంది? చేస్తుంది మేడం. పాల ప్యాకెట్లు వేసేవాడికి, పేపర్ వేసేవాడికి, చెత్త తీసుకెళ్ళాడు, అందరితో రీల్ చేస్తుంది మేడం. ఏ పాల ప్యాకెట్ హే, ఈ రోజు పాలేస్తాడు హే అని చెప్పి. మేడం ఇలాగే నవ్వుతున్నారు మేడం, బజార్లో కూడా అందరు నన్ను చూసి. పైగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది మేడం. అమ్మా ఎందుకు నువ్వు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నావు? ఇప్పుడు ఇతనితో హ్యాపీగా లేవా నువ్వు? ఎందుకు నీకు ఇప్పుడు రీల్స్ అన్నీ? ఇంట్లో డబ్బులు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అంటాడు, కానీ ఒక్క పైసా ఇచ్చాడా? అందుకే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్ట్ చేసుకుని డబ్బులు తీసుకుంటున్నాను. ఇంటికి డబ్బులు లేకపోతే ఇలాగే మేడం ఇదంతా ప్రాబ్లం ఇక్కడ నుంచి వచ్చింది కాదు మేడం. ఒకడు ఉన్నాడు మేడం, మహేష్ అని, నా దగ్గర 25 లక్షలు లోన్ తీసుకున్నాడు మేడం. 25 లక్షలు మేడం. అతని పిల్ల మేడం. ఓకే సో లెట్స్ వెల్కమ్ మహేష్. మేడం ఇది రియాలిటీ షో, గేమ్ షో కాదు మేడం, సమస్య షో, జట్కా బండి. జోక్స్. ఓకే మహేష్ వచ్చేవయ్యా. మహేష్ గారు ఏంటి కొంచెం, మహేష్ గారు కదా ఇద్దరికి ఒకటే మైక్. ఒక్క నిమిషం అండి. నీ డైలాగ్ తక్కువ ఉన్నాయి కదా, ఓకే మేడం. నమస్తే మేడం. కాదు ఏంటయ్యా మహేష్, ఫుడ్ తినేసాక బిల్లు కట్టాలి, పూజ అయిపోయిన తర్వాత దక్షిణ ఇవ్వాలి, లోన్ తీసుకున్నాక కట్టేయాలి, ఇలాంటి కామన్ సెన్స్ కూడా లేదా? చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు. మేడం చదువు గురించి వద్దు మేడం, నేను అసలే బీటెక్ చదివిన మేడం, ఒక్కసారి కాదు 3 సార్లు చదివిన మేడం. సర్లే అవన్నీ ఎందుకు మేడం. లోన్ తీసుకుంది ఏం కాదు, ఈ బాలని చెప్పాను నేను తీసుకున్నా అని. అన్న నీకు ఎన్నిసార్లు చెప్పినా, మా అయ్యే తీసుకున్నాను లోన్, నేను ఎందుకు కడతానా? ఏ మ్యాగీ తీసుకుంటే మ్యాగీ కట్టిన ఇంట్లో ఉండలేదు నువ్వు? మేడం కట్టేవాడు మా అయ్యా, కన్ను మూస్తారు మేడం. ఏ మేరా పతి గుస్సా అమ్మా తల్లి ఒక్కటి షాగమ్మా, వేరే డైలాగ్ ఉంది ఇక్కడ. ఆయన కన్ను మూస్తారు మేడం. కళ్ళు తెరిచా కట్టమను. ఆయన వెళ్ళిపోయారు మేడం. తిరిగి వస్తారు కదా అప్పుడు కట్ట. మేడం పైకి వెళ్ళిపోయారు మేడం. కింద దిగా కట్టమను అయ్యా. కీర్తి తుమ్ వెయిట్ కరో జీ. ఈ పైకి వెళ్ళిపోయారు మేడం. ఓ చాలా బాగుంది. ఏ కెమెరాతో తీశారు? ఏ క్యామ్తో తీసారా అంటే అడగండి మేడం, ఎక్కడ ఫ్రేమ్ కట్టించారు, అర్థమేం వాడారు? మేడం నేను మీకు వాట్సాప్ లొకేషన్ పంపిస్తాను, మా ఫ్రెండ్ దగ్గర ఉంది ఫోన్ మేడం. క్వాలిటీ మేడం సమస్య ఏంటి? 25 లక్షల సమస్య మేడం. మీరు ఫ్రేమ్ బాగుంది, ఫోటో క్వాలిటీ బాగుంది, ఏంటి మేడం? అయినా మహేష్ అదంతా కాదు, నువ్వు అసలు ఏం చేస్తుంటే ఏమైనా చేస్తున్నావా లేదా? ఏముంది మేడం, జస్ట్ అట్లా క్యాజువల్గా గాలి తిరుగుతుంటా మేడం. గాలి తిరగట్లేదేంటి మేడం? ఏదో వేసారు మేడం. ఏంటి మేడం? ఏంటి మేడం అది? గాలి తిరుగుతా అన్నాడు, తిరగట్లేదేంటి? బాలన్న పంచన్న దీనికంటే రీల్సే పెట్టండి. జరుగు కూర్చో. సరే ఆ అమ్మాయి ఎవరు? మేడం నేను మనసారా మనసిచ్చిన కీర్తి మేడం. అందరికి ఏం అడగపోయిన ఇచ్చేస్తూ ఉంటావు, 25 లక్షలు తీసుకొని మాత్రం ఇవ్వే. బాలన్న ఏంటి మేడం సమస్య ఇది? అయితే ఏం మాట్లాడతాను మేడం ఇది? నా మీద ఎత్తుతావో చెంప పగిలిపోద్ది. అమ్మో ఓకే ఓకే అమ్మో మేడం. ఓకే ఓకే
అదంతా కాదు. అమ్మో ఇంత గుస్సాలో ఉన్నారు, ఒక్క రీల్ చేసేద్దామా? అరే ఆవిడతో పని అయిపోయింది. అనవసరం 2-3 డైలాగ్ రాయాల్సింది మేడం ఫ్రస్ట్రేషన్. కాదు మహేష్, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరుంటారు మేడం? నేను, మా అమ్మ, దాని అమ్మ, మా అమ్మమ్మ. మీ అమ్మ ఏం చేస్తుంటారు? ఏముంది మేడం, మా అమ్మ కూర్చుంటుంది, మా అమ్మ ముందు మా అమ్మమ్మ కూర్చుంటుంది, మా అమ్మమ్మ తల పెళ్లి చూస్తుంటుంది. మీ అమ్మమ్మ ఏం చేస్తుంటారు? ఏముంది మేడం, యాజ్ ఇట్ ఈస్ రివర్స్. మా అమ్మమ్మ మా అమ్మ తల పెళ్లి చూస్తుంటుంది. లాజిక్ కదా మేడం. ఏషాం పడుతుంటారు, పేర్లకి ఏషాం పడితే అడగండి మేడం, అన్నీ అడిగాను. గుడ్ లోన్ గురించి మాత్రం అడగండి మేడం, మీరు అడుగుతా. అడగండి మేడం. మహేష్, అసలు ఏంటి మహేష్ 25 లక్షలు తీసుకుని, అసలు 25 లక్షలు వాల్యూ తెలుసా నీకు? 25 అది lakhs. ఒక వెబ్ సిరీస్ తీస్తాను కానీ వాల్యూ తెలియలేదు. తెలిసిపోయింది. మహేష్, వెబ్ సిరీస్ బడ్జెట్ ఇష్యూ. ఓకే, క్లారిటీ. మహేష్, ఇదంతా కాదు, నేను నీకు 1 వీక్ టైం ఇస్తున్నా, ఆ 25 లక్షలు కట్టేయాలి. మేడం లోన్ ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, టైం ఎవరు ఇస్తున్నారు మేడం? మీరు ఇస్తారేంటి అర్థం కాదు. ఇగో మేడం, ఇట్లానే మేడం, మొన్న మా ఇంటి మీద వాడు ఇట్లా అరిచిండు, వరంగల్ మొత్తం ఇజ్జత్ పోయింది మేడం. అసలు అడగకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటారేంటి? 1 వీక్ అని చెప్తారండి, నాకు 2 days లో కావాలి మేడం. ఎలా 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 చేసి బాలన్న ఎట్లా ఇస్తారన్నా? అసలు నేను తీసుకున్నా లోను, నేను తీసుకున్నానా? ఏం మాట్లాడతావు నువ్వు? ఇగో అడిగిన నాకెలా తెలుస్తా అసలు? ఆవిడకి 2 డైలాగులు ఇచ్చారా మేడం? ఆ 2 డైలాగులు ఇచ్చారా మేడం డైలాగ్ రాయకపోతే డైలాగులు ఇస్తే 2-3 వేరే రీల్ ఇవ్వచ్చు కదా సార్. 25 లక్షలు వెంటనే, డబ్బు ఉంటే డబ్బు, చెక్ ఉంటే చెక్ ఆయనకి ఇచ్చే. మేడం చెక్కులు వద్దు మేడం, చెక్కులు అసొద్దు. చెక్ నిన్న కాక మొన్న చెక్ ఇచ్చాడు మేడం, అది బౌన్స్ అయింది మేడం. ఎందుకు బౌన్స్ అయింది? అది బాల్కి ఇలాగా రబ్బంతో పెట్టించాడు మేడం, కొడితే బౌన్స్ అయింది మేడం. గుడ్ జాక్. సో సారీ మేడం, నేను అదే ఇప్పుడు చెప్పు, చెక్ మేడం కాదు మేడం, 10 లక్షలు అడిగిండు, నాకన్నా ఎన్ని సున్నాలు ఉంటే తెలియదు మేడం. 25 లక్షలు ఎన్ని సున్నాలు ఉంటాయి తెలీదా మేడం? 5 లక్షలు ఎన్ని సున్నాలు ఉంటాయి మేడం? అందుకే కరెక్ట్ చదువుకునేది కరెక్ట్ చదువుకోవాలి మనం. మళ్ళీ జోకేశాడు మా ఆయన. మేడం 5 మేడం. ఎన్ని సున్నాలు పెట్టేది మేడం? 2 సున్నాలు పెట్టించాడు మేడం. మహేష్ చూసుకోవాలి కదా మహేష్. మేడం మీరు చెప్పండి మేడం, మీకు తెలుసు కదా మేడం ఎన్ని సున్నాలు పెడతారు? చెక్ బుక్ ఉందా? చెక్ బుక్ కావాలమ్మా, చెక్ బుక్ మేడం ఒకసారి చూడండి, చూపించండి మేడం. బాబు మహేష్ పెన్ ఉందమ్మా లేదా? ఓకే, నా దగ్గర ఉంది, చేస్తున్నారు. తేండి పెన్ ఇవ్వండి సార్ ఒకసారి. థ్యాంక్ యూ సార్. మేడం 25 లక్షలు ఎన్ని సున్నాలు? రైట్ మేడం ఒకసారి. ఇదే కదా. రైట్ మేడం. అగో అది మేడం చూసినావన్నా, అది తెలియదు మనకి. చాలా స్ట్రాంగ్ అమ్మా. ఒకసారి సైన్ చూడమ్మా, ఇక్కడ ఒకసారి పెట్టమ్మా. నిహారిక కొనేదలు ఒకసారి మేడం, ఒకసారి సైన్ పెట్టి మేడం. మేడం ఒక నిమిషం. బాలన్న 5 లక్షలు తీసుకో, నీకు ఇలా ఇవ్వాలి చెక్కు. అది ఇలా ఇవ్వాలి ఇచ్చింది చెక్కు. కదా, మళ్ళీ చేస్తాయింది. ఇలా ఇవ్వాలి చెక్కు. సిమ్రన్ ఆవోజీ. బాలమ్మ, మేడం ఎక్కడికి బాలమ్మ? మీరు స్టార్టింగ్ లేదు అన్నారు మేడం, ఇంట్రడక్షన్ డైలాగ్. సమస్య తీరుస్తా. సమస్య తీరుస్తారు. తీరిపోయింది మేడం, సర్వీస్ తీరిపోయింది కదా. అంటే నాది సమస్య అయితే తీర్చేస్తారు, సమోసా అయితే తినేస్తారు. తినేయండి మేడం. పదలుగు. Tagline థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాయ్ మేడం. ఇక్కడ థ్యాంక్ యూ మేడం. ఇక్కడ నిజమైన జట్కా బండి షో ఎక్కడ అవుతుంది షూటింగ్? థ్యాంక్ యూ. మొత్తానికి చెక్ మీద సైన్ పెట్టి మళ్ళీ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. న్యాయం అంటే ఇలా చేయాలి. ఓకే, సమోసా మర్చిపోయారు, తినాలి మరి. యా, సో ఇది కాస్త సెటప్ క్లియర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. సో KLM Fashion Mall, keep loving more presents. The pre-release event of Oka Chinna Family Story, powered by Big C. Associate sponsors Vijeta Supermarket and Ushodaya Supermarket, and our broadband partner Excel. Today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. Music is on Z5. Okay, మొత్తానికి సినిమాలో కామెడీ చాలా చాలా అద్భుతంగా పండించిపోతుంది. అది మాత్రం మనకి ట్రైలర్ అది చూస్తే అర్థమైంది. కాకపోతే సీను గారు కాస్త మేము ఎక్కడ నవ్వాలో మీరు చెప్పి స్కిట్ స్టార్ట్ చేయాల్సింది అనిపించింది. నవ్వొచ్చా? ఓహో, అలా అనిపించిందా? ఇప్పుడు దీనికి కూడా నవ్వాలైతే మేము అన్నారా? వెరీ గుడ్ కాంప్లిమెంట్. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. స్కిట్లో పార్టిసిపేట్ చేసిన నిహారిక గారికి, గెటప్ సీను గారికి, అఫ్ కోర్స్ మన సంగీత్ అండ్ సిమ్రన్ ఇద్దరికి కూడా. సో అయినా ఇంకా ఆలస్యం ఎందుకు, మన మహేష్ని స్టేజ్ పైకి పిలిచేస్తే ఇంకా విషయాలు బోల్డ్ మాట్లాడుకోవచ్చు కదా స్టేజ్ పైన. లెట్ మీ వెల్కమ్ ఆ మహేష్ కాదండి, క్యారెక్టర్ మహేష్. ఓకే, లెట్ మీ వెల్కమ్ సంగీత్ శోభన్ ఆన్ స్టేజ్. సో ఆల్రెడీ వెబ్ సిరీస్లో మీరు చూశారు బేకర్స్ అండ్ బ్యూటీలో, బట్ ఐ థింక్ మెయిన్ లీడ్గా, హీరోగా
ఫస్ట్ టైం చేస్తున్నారు. హీరో వద్దులేండి, లీడ్ అని చెప్తుంది. మీరు అలా అంటారనే ఇలా అన్నాను నేను. మీ సాటిస్ఫైడ్ కదా? అయింది, యా. ఎనీవే, సో ఏంటి మహేష్ పరిస్థితి ఏమిటి ఇప్పుడు? 25 లక్షలు పడింది నెత్తి మీద, ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, ఏమిటి? ఒక ప్లాన్ వేసి మీకు 19th రోజు చెప్తానండి. మీ యాజ్ ఇట్ ఈస్ మీ ఇంట్లోకి వచ్చి మీ టీవీలోనే కనపడి మీకు చెప్తాను అసలు ఏం చేస్తాను. పెద్ద కష్టం ఏం లేదు, కంఫర్టబుల్గా మంచిగా ఫ్యాన్ వేసుకుని భోజనం చేసి కూర్చొని చూడొచ్చు. ఓకే, సరే. అయితే మాకు ఈ వెబ్ సిరీస్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. వెబ్ సిరీస్ గురించి నేను ఏమనుకుంటున్నానా? బాగుందండి, బాగా చేసాం. ఓకే, టీం గురించి ఏమనుకుంటున్నారు? బాగా చేశారు అనుకుంటున్నారా? ఓహో, నేను మొదలెట్టానా? నా థ్యాంక్ యూలని మొదలెట్టానా? మీరు ఏం చెప్పాలనుకుంటే అది మొదలెట్టచ్చు. పడుతుంది, మీరు ఏమనుకోరు కదా? ఏం పర్లేదు, మొత్తం స్టేజ్ మీదే. నేను కాసేపు కూర్చోవచ్చా? నేను లిస్ట్ వేసుకుని వచ్చా. అబ్బో, అయితే నేను కూర్చోవచ్చు. మైక్ మీదే, ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్, టేక్ యువర్ టైం. వరుణ్ తేజ్ గారు కూడా వెయిట్ చేస్తారు, ఓకే కదా? సార్ 2 minutes. టెన్షన్ పడకండి, స్పీచ్ కాదు, జస్ట్ ఎవరెవరు థ్యాంక్స్ మర్చిపోతానని. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఏదేదో అనుకున్నాను మాడదామని సడన్గా బ్లాంక్ అయిపోయింది మొత్తం. ఇక్కడికి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్, మై ఫ్రెండ్స్ అండ్ దర్ ఫ్యామిలీస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. వరుణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. ఫర్ యూ ఇది ఒక చిన్న జెస్చర్ అనుకుంటారు, బట్ ఫర్ అస్ ఇట్ మీన్స్ ద వరల్డ్ టు అస్. ఒక మంచి కాంటెంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో అది జనాల్లోకి వెళ్ళేలా చూడడం అంత ఇంపార్టెంట్. అండ్ యూ బీయింగ్ హియర్, వీ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ సమ్వన్ బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ షూట్ ఫినిష్ చేసుకుని వచ్చినందుకు వీ ఓ యూ బిగ్ టైమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐడ్ ఆల్సో సే వరుణ్ సార్, వీ ఆల్ హ్యావ్ సీన్ యూ ఒక యాక్టర్గా మీరు ఎలా ఇంప్రూవ్ అవుతున్నారో, the way you select each of your films and how you're so dedicated, you're truly an inspiration to all of us. When I say all of us, all the youth like me who look up to you, we are immensely proud of you, sir. Thank you so much for coming today. Just move then 1 second. అలాగే మా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన నాగబాబు సార్కి, మా టీజర్ రిలీజ్ చేసిన నాని సార్కి, మా ట్రైలర్ రిలీజ్ చేసిన నాగార్జున సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. లైక్ ఐ సెడ్, ఇవన్నీ మీకు చాలా చిన్న విషయాలు అయి ఉండొచ్చు, కానీ మాకు ఇది ఒక పెద్ద విషయం. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చెప్పాలంటే అది మీలాంటి పెద్ద వాళ్ళు సపోర్ట్ చేస్తేనే చెప్పగలం మేము. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ దీస్ పీపుల్. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఫస్ట్ పర్సన్ నిమ్మకాయల ప్రసాద్ గారు ఫ్రమ్ జీ. నాకు అసలు I know him from the days when I acted as a child artist in Golconda High School. ఎవరు గుర్తుపట్టరు, పర్లేదు ట్రై చేయకండి, తర్వాత గూగుల్ చేసుకోండి. అప్పటి నుంచి ఆయన పరిచయం ఉన్నారు. హీఈస్ ద పర్సన్ హు సజెస్టెడ్ మై నేమ్ టు నిహారిక గారు వెన్ నిహారిక గారు వెంట్ టు హిమ్ స్టోరీతో వెళ్ళినప్పుడు. ఆయన నన్ను తీసుకోని చెప్పలేదు, నన్ను జస్ట్ ఒకసారి పిలవండి, అబ్బాయిని బాగా చేస్తాడు, ఒకసారి ఆడిషన్ తీసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పారు. అండ్ ఐ ఓ హిమ్ అ లాట్. ఆ ఒక్క ఆడిషన్ వల్ల I don't know, I'm getting a lot of calls saying that you're doing well. I owe him a lot. Thank you so much, Prasad sir. Meer ikkada leru iroju, but thank you so much. Producer. Producer మీ గురించే బోల్డ్లో రాశానండి. ఇది ఫస్ట్లీ అందరు సినిమా అనుకుంటున్నారండి, మేము తప్పు ఎప్పుడు చెప్పలేదు, సినిమాలా చేసాం, కానీ ఇది ఒక వెబ్ సిరీస్. బట్ ఒక సినిమాకి తక్కువ కాదు ఇన్ ఎనీ మెజర్స్. అంటే ఒక టెక్నికల్ టర్మ్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ, మ్యూజిక్ కానీ, లిరిసిస్ట్ కానీ, ఎడిటర్స్ కానీ, నిహారిక గారు బిలీవ్ ద స్టోరీ సో మచ్ దట్ ఒక వెబ్ సిరీస్ అంటే ఏంటి అంటే సినిమా కంటే తక్కువ అన్న ఫీలింగ్ రాకుండా షీ గేవ్ ఎవ్రీథింగ్ షీ పాసిబుల్లీ కుడ్. ఇంగ్లీష్ వచ్చేస్తుంది కదా, సారీ అండి, తెలుగులో మాట్లాడతాను, మీరు ఆల్రెడీ ట్రైన్ చేశారు నన్ను. మధ్యలో నేను మా డైరెక్టర్ మహేష్ గారు మాట్లాడుకున్నాం, కాదండి మన చిన్న వెబ్ సిరీస్ కదా, దీనికి ప్రీ రిలీజ్ అంటే మళ్ళీ అందరూ ఏంటి ఇంత ఓవర్ చేస్తా అనుకుంటారేమో అంటే, షీ టోల్డ్ అందులో తప్పే ఉంది, ఒక మంచి కాంటెంట్ చేసినప్పుడు అది సినిమా అయితే ఏంటి, సిరీస్ అయితే ఏంటి, అది జనాలకు నచ్చితే వాళ్ళు డెఫినెట్గా చూస్తారు అని చెప్పారు. నాకు నిజంగా అక్కడికి వచ్చి నేను చేసిన ఒక సిరీస్ ట్రైలర్ నా ముందు ప్లే అవుతుంది, అక్కడ నరేష్ గారు లాంటి పెద్దవాళ్ళు కూర్చొని చూస్తున్నారంటే నాకు ఇంకా అది ఇంకా లోపల డైజెస్ట్ అవ్వట్లేదు. సో నిహారిక గారు థ్యాంక్ యూ సో మచ్, నా మీద ఒక నమ్మకం పెట్టుకుని నన్ను తీసుకున్నారు. యూ కుడ్ హ్యావ్ యాక్చువల్లీ టేకెన్ ఎనీ బిగ్ ఆర్టిస్ట్ ఫర్ ద రోల్ ఆఫ్ మహేష్, బట్ ఐ డోంట్ నో అది మీరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చేశారో లేదా
I don't know, whatever your decision was, I owe you so much అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ నమ్మకాన్ని నిలబెట్టని అనుకుంటున్నాను. నెక్స్ట్ మహేష్ గారు, నా డైరెక్టర్. బ్రో, మహేష్ గారు అంటే మీరు విచిత్రంగా ఫీల్ అవ్వకండి, నేను ఇంకా మిమ్మల్ని మహేష్ గారని అంటాను. మహేష్ గారు అండ్ మాన్స గారు, దే ఆర్ రైటర్ డైరెక్టర్ duos, or rather creators of this show. వాళ్ళతో నేను యాక్చువల్లీ ఒక లాంగ్ జర్నీ చేశాను ఫర్ దిస్ ప్రాజెక్ట్. వాళ్ళు యాక్చువల్లీ దే లైక్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడిన ఐ ఫీల్ వెరీ, మా అన్న గురించి మాట్లాడేంటి, మా అక్క గురించి మాట్లాడే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. బట్ నన్ను ఎప్పుడు వాళ్ళు ఒక డైరెక్టర్, ఒక రైటర్, క్రియేటర్ లాగా చూడలేదు. నాకు ఎప్పుడు ఒక ఫ్రెండ్స్తో కూర్చొని స్టోరీ చెప్పినప్పుడు ఎలా చెప్పుకుంటాం, చిల్ చేస్తాం ఫ్రెండ్స్తో, వాళ్ళు అలాగే నాతో మాట్లాడేవాళ్ళు. వాళ్ళు రాసుకున్న ఎన్నో స్టోరీస్ నాకు అలా క్యారవాన్లో కూర్చొని అలా మంచిగా చెప్పేవాళ్ళు. దట్ ఐ థింక్ నేను ఇఫ్ మీ అందరికీ నేను బాగా పర్ఫామ్ చేశాను అనిపిస్తే అది ఓన్లీ బికాస్ ఆఫ్ ద వే దే గైడెడ్ మీ త్రూ దిస్ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. మళ్ళీ గారు అంటున్నారు, మీరు బయటికి వెళ్ళగానే మీరు ఫీల్ అవుతారు. మహేష్ గారు, మాన్స గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్ వల్ల నాకు వేరే ప్రాజెక్ట్ వస్తలే తెలియదు, కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ పీకే దండి గారు, బ్రో నా మాట వినండి, యూ ఆర్ గోయింగ్ టు బి అ రెవల్యూషన్ విత్ యువర్ మ్యూజిక్. ట్రస్ట్ మీ, యూర్ గోయింగ్ ప్లేసెస్. సార్, మా స్టోరీలో మీరు ఒక లైఫ్ ఇచ్చారు సార్. నేను జోక్ కూడా చేయట్లేదు, అది మహేష్ గారు కూడా ఒప్పుకుంటారు, నిహారిక గారు ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తం యూ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి రాజు గారు, ఆయన ఎక్కడో వెనకాలకు వచ్చింటారు, ఆయనకి పెద్ద ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు. షూటింగ్లో కూడా ఆయన ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటారు, ముందు ఎప్పుడు రారు. బ్రో, ఇట్ వాజ్ సో చిల్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు, నేను ఆయన్ని ఒక్కసారి కలిశాను స్టార్టింగ్లో. హీ వాజ్ నెవర్ ఆన్ సెట్, బట్ హీ మేడ్ షూర్ మాకు అవసరమైనవన్నీ ఆన్ సెట్, ఆన్ టైమ్, ఆన్ టేక్ అన్నీ ఉండేవి. సార్, మీలాంటి పెద్ద ఆర్ట్ డైరెక్టర్స్తో పనిచేయడం అది నా ఫస్ట్ ప్రాజెక్ట్ సార్. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న గారు ఎక్కడ నాకు తెలియలేదు. థ్యాంక్ యూ సార్. కమింగ్ టు మై డాడీ హరిదాస్ గారు, నరేష్ గారు, నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. అసలు నరేష్ గారు ఒకరోజు నా ముందు కూర్చొని నేను చేసిన వెబ్ సిరీస్ చూస్తూ ఆయన గురించి నేను స్టేజ్ ఎక్కి మాట్లాడడం అనేది ఇట్స్ ట్రూలీ సరియల్ ఫర్ మీ. నేను ఇంకా ఈ లైట్స్ వల్ల కొంచెం మేనేజ్ చేస్తున్నా కానీ నాకు సరిగ్గా కనపడట్లేదు. నరేష్ సార్, నేను మీ దగ్గర నుంచి యాక్టింగ్ నేర్చుకునే తెలియదు కానీ సార్, యూ ట్రూలీ షోడ్ మీ మనం ఎంత కష్టపడినా మన కష్టాన్ని మనం ఇష్టపడి చేస్తేనే ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. యూ టాట్ మీ హౌ టు లవ్ ద వర్క్ ఐ డూ సార్. అది ఐఎమ్ గోయిన్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ టిల్ మై లాస్ట్ బ్రెత్ సార్. యూ షోడ్ మీ వర్క్ హార్డ్, ప్లే హార్డ్. దట్ ఈస్ ద మోటో ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు, ఓసీఎఫ్ఎస్ మీకు ఏమొస్తుందో నేను చెప్పలేను సార్, కానీ మీరు ఓసీఎఫ్ఎస్లో ఉండడం మాకు చాలా చాలా ఇచ్చింది సార్. ఒక ఎక్స్పీరియన్స్, ఒక నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ. అలాగే తులసి మ్యామ్ ఈరోజు షూట్ వల్ల రాలేకపోయారు. ఆవిడ గురించి నేను ఒకటే మాట చెప్పగలని, ఆవిడ సీనియర్ మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. బికాజ్ ఆవిడ షీఈ్ నాట్ యాజ్ యంగ్ యాజ్ షీ బిహేవ్స్ అండ్ ఇట్స్ సో గుడ్. సెట్లో ఆవిడ ఎంత జోవియల్గా ఉంటారో అంత కంఫర్ట్గా అందరం పని చేసుకోగలం. షీఈ్ సో జోవియల్ విత్ ఎంటైర్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైటింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరితో ఆట పట్టించి ఒక మంచి వైబ్ క్రియేట్ చేస్తారు. అండ్ షూటింగ్కి వచ్చినప్పుడు ఒక మార్నింగ్ 6 o'clock మ్యామ్ వస్తారు. ఒక పాజిటివ్ వైబ్ అనేది ఆటోమేటిక్గా అందరిలో స్ప్రెడ్ అయిపోతుంది. మ్యామ్, ఈ ప్రాజెక్ట్ నేను చెప్తున్నాను మ్యామ్, సిమ్రన్ ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్ మ్యామ్, తులసి మ్యామ్ మీరే నా హీరోయిన్ మ్యామ్ ఈ సిరీస్లో. నాకైతే సిమ్రన్ హీరోయిన్ కాదు మ్యామ్, మీరే నా హీరోయిన్ మ్యామ్. Simran, you have been such a good co-star. నేను చెప్తున్నాను, నువ్వు తెలుగు ట్యూషన్ నేర్చుకుని మరి వచ్చి తెలుగు డైలాగ్ చెప్పడం అనేది ఇట్స్ సో గుడ్. ఇట్ షోస్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ యువర్ వర్క్ అండ్ డిసిప్లిన్, అండ్ ఇట్ ఓన్లీ పుష్డ్ మీ టు వర్క్ హార్డర్. నా డైలాగ్ కూడా నీకే వచ్చు, దానివల్ల నేను ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఇట్స్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అలాగే వేరే ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల గారు ఈరోజు రాలేపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా టెంపర్ వంశీ గారు ఎక్కడో ఆలోచిస్తున్నారు. సార్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ మా ప్రాజెక్ట్లో ఉన్నందుకు. సార్ సీని గారు వస్తున్నా సార్, మీ దగ్గర పెద్ద రాశాను సార్ మీ గురించే. గెటప్ సీని గారు, ఆయనతో ఎప్పుడు పనిచేసినట్టు ఉండదండి. ఆయన యాక్షన్ చెప్పినా కట్ చెప్పినా ఆయన జోకులు ఆయన వేస్తూనే ఉంటారు.
నాకు ఒకటే ఒక హ్యాపీ విషయం ఏంటంటే ఆయనతో ఎప్పుడు నాకు సీరియస్ సీన్ ఎప్పుడు పడలేదండి. సీరియస్ సీన్ పడితే నేను డెఫినెట్గా చేయలేను. ప్రతి సెకండ్ నవ్విస్తానే ఉంటారు, ఒక ఫ్లో అనే ఉండేవారు ఆయన. భయ్యా థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ప్రాజెక్ట్స్ మీతోనే చేయాలనుకుంటున్నాను భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఏజెంట్ బాలు ఇన్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. అలాగే మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిజైనర్ విద్య గారు, ఐమ్ సో సారీ మర్చిపోలేదండి. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రమేష్ గారు, థ్యాంక్ యూ సార్. నేను హీరో నన్ను ఒప్పుకోను సార్, కానీ మీతో వర్క్ చేయడం చాలా స్మూత్గా ఉండింది సార్. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక విషయం చెప్పాలండి, నేను యాక్చువల్లీ యాక్టింగ్ కంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను ఎక్కువ పనిచేశాను. ఇది వాళ్ళు అడిగిన వాళ్ళు అదే చెప్తారు. మా కో డైరెక్టర్ గారు రవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సందీప్ భయ్య, సంపత్ భయ్య, హర్షిత్, ధీరజ్, భాస్కర్ గారు, ప్రణీత్, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బికమ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. అందరం కలిసి క్రికెట్ ఆడతాం ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్. లాస్ట్లీ ఐ జస్ట్ లైక్ టు థ్యాంక్ ద ఆపర్చునిటీ ఐ గాట్. నిహారిక గారు, ఎంత చెప్పినా తక్కువే, చెప్తే ఓవర్ అనుకుంటారు మళ్ళీ. నేను యాక్చువల్లీ ఆడిషన్ చాలా చండాలంగా చేశాను. ఆడిషన్ నాకు నిజంగా రాదని ఫిక్స్ అయ్యాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ షోయింగ్ ఫెయిత్ ఇన్ మీ. థ్యాంక్ యూ మహేష్ గారు ఫర్ గివ్ మీ దిస్. ఇది సినిమా కాదు, ఇది ఒక వెబ్ సిరీస్. మళ్ళీ మర్చిపోతారండి బాబు అందరు వెళ్ళి. మిమ్మల్ని మోసం చేసినట్టు కాదు, ఒక సినిమాకి తక్కువ కాకుండా తీసాం. ఆ కాన్ఫిడెన్స్తోనే మేము మీ ముందుకు వస్తున్నాం. ఇది ఒక సిరీస్లో చూడకండి, ఇది ఒక స్టోరీలో చూడండి. అది ఎలాగో ఆటోమేటిక్లీ 10 సెకండ్స్లో ఎపిసోడ్ మారిపోద్ది. మీరు ఏం చేయనక్కర్లేదు, అలా వెనకాల కూర్చొని చూస్తుండండి. పైగా మీరు వాష్రూమ్ బ్రేక్ పాజ్ కూడా చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ థియేటర్స్లో లేదు. సో ప్లీజ్ డూ వాచ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆన్ 19th November ఓన్లీ ఆన్ ZEE5. ఎందుకంటే ఎక్కువ మాడితే ఆవిడ ఫీల్ అవుతారు. రండి ప్లీజ్. మీ లిస్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తారేమో అని ఎదురు చూస్తాను.